హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి మన వీడియోలోని కోన్ కేక్ అండి. ఇది ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్న కేక్ అనమాట. సో ఈజీగా 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా మన వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ కేక్తో పాటు మనకి కప్ కేక్స్ ఆర్డర్ కూడా వచ్చింది. అది కూడా కస్టమైజ్డ్ అనమాట. ఇది ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను కోన్ కేక్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. మనం కేక్స్ ఏవైనా చేసినప్పుడు పైన ఒక లేయర్ అనేది తీస్తాం కదా, ఎక్స్ట్రా ఉన్నా లేదంటే డూమ్గా వచ్చిన పీస్ అయినా ఉంటుంది కదా, అది తీసేస్తాం కదా. దాన్ని పక్కన పెట్టేటప్పుడు దాంతోనైతే చేసుకుంటున్నాను. ఒక 2 అంటే కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు 2 కటర్స్ అయినా లేకపోతే కప్స్ ఉంటాయి కదా, కప్స్ తోటైనా ఇలా 2 లేయర్స్ అనేది కట్ చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా కింద ఒక పెద్దది సైజు, అలాగే కింద పైన నేనైతే ఒక కప్స్ అయితే తీసుకున్నాను, కప్ మౌల్స్ లాగా వాటితో కట్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక కోన్ తీసుకున్నాను అనమాట. అంతేనండి, చాలా సింపుల్. ఈ కోన్ని నిలబెట్టడానికి మనం ఏదైనా కప్స్కి హోల్ చేసుకొని బ్యాక్ సైడ్ జస్ట్ మనకి సపోర్టింగ్ అనమాట ఇలా నించోబెట్టుకుంటే అది నించుంటుంది. మనం ప్రిపేర్ చేసేదే కోన్ నించుంటుంది అనమాట. లేదు అంటే మీరు గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఆ తర్వాత వేస్ట్గా ఉన్న కోన్ కేక్ ఉంటుంది కదా, మిగతా కేక్ కట్ చేసిన కేక్ అంతా ఉంటుంది కదా, దాన్ని బాగా క్రమ్స్ చేసుకొని దాంట్లోని 1 స్పూన్ వరకు మిల్క్ మేడ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం కోన్లోని స్టఫ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన అంతా కేక్ వస్తుంది, కిందన సపోర్టింగ్ నిలబడాలి అంటే కొంచెం స్టిఫ్గా ఉండాలి కదా. దానికోసమని నేను ఇందులో మిల్క్ వేసుకొని కండెన్స్డ్ మిల్క్ వేసుకొని స్టఫింగ్ అయితే చేసుకుంటున్నాను. మీరు యాజ్గా అందులో స్టఫింగ్కి చాక్లెట్ అయినా వేసుకోవచ్చు, గనాచ్ అయినా వేసుకోవచ్చు. అది పూర్తిగా మీ చాయిస్ అనమాట, ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే స్టిఫ్గా నిలబడడానికి కోసం సపోర్టింగ్కి. సో మొత్తం అంతా వేసి బాగా స్టిఫ్గా కోన్ని నిల్చున్న తర్వాత దీని మీదే మనం కేక్ అనేది అసెంబుల్ చేసుకుంటాం. సో ఇక్కడ వరకు మీకు ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్గా చెప్తాను. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మనం నార్మల్గా కేక్కి సోకింగ్ క్రీమ్ ఎలా ఫినిషింగ్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కప్స్ మెజర్మెంట్ ఎంత తీసుకుంటున్నారో దానికన్నా ఒక చిన్న కప్ తోటి మెజర్మెంట్ తీసుకొని ఆ కట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇక్కడ 2 లేయర్స్ అనేది పెట్టాను. మరీ పెద్ద 3-4 లేయర్స్ పెట్టేస్తే హైట్ ఎక్కువ వచ్చేసి పడిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో కింద కేక్కి ఒక 2 లేయర్స్, పై కేక్కి ఒక 2 లేయర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో దానికి నార్మల్గా మనం క్రీమ్ తోటి ఎలా ఫినిషింగ్ ఇచ్చుకుంటామో, నార్మల్ ఐస్ క్రీమ్ కేక్కి ఐస్ కేక్ కూల్ కేక్కి మనం ఎలా ఫినిషింగ్ చేసుకుంటామో అలా సేమ్ యాస్టీగా ఫినిష్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ వైట్ కలర్తో ఇచ్చేసాను. తర్వాత ఎందుకు వైట్ అని అనిపించి మళ్ళీ కొద్దిగా పర్పుల్ కలర్ అనేది యాడ్ చేశాను అనమాట. సో కింద ఫినిషింగ్ అయిపోయింది. అలాగే పై కేక్ టైర్ కూడా ఫినిషింగ్ చేసేసుకున్నాను. జస్ట్ ఇది కిందదైతే ఒక 4 ఇంచెస్ వచ్చింది, పైదైతే ఒక 2 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. సో ఈ 2 ఇలా కంప్లీట్ చేసిన తర్వాత వైట్ చెప్పాను కదా, వైట్ అయితే నాకు కొంచెం డల్గా అనిపించి కొంచెం పర్పుల్ షేడ్లోనైతే క్రీమ్ అప్లై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ 2 అసెంబుల్ ఎలా చేస్తున్నానంటే పైన ఒక లాలీపాప్ స్టిక్ తీసుకున్నాను. దాన్ని మనం కోన్ మీద మనం అసెంబుల్ చేసుకోవాలన్నమాట. సో వీడియో చూస్తే మీకు ప్యాలెట్ నైఫ్ తోటి ఈజీగా పెట్టుకుని ఆ తర్వాత సేమ్ అదే ప్రాసెస్లోని చిన్న కేక్ కూడా పైన పెట్టేసుకోవాలన్నమాట. సో ఈజీ అండి, కొంచెం కేర్ఫుల్గా చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ 2 దానికి స్టిక్ అవ్వడం కోసం లోపలికి ఆ లాలీపాప్ స్టిక్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికో అది సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు కేక్ ఫినిషింగ్
డిజైనింగ్ అది ఎలా ఇచ్చుకుంటారు అనేది మీ చాయిసే. నేనైతే చిన్న నాజిల్స్ ఉంటాయి కదా, దాంతో అయితే బార్డర్ లైన్ ఇచ్చేసి చిన్న హార్ట్ షేప్స్ అయితే ఇచ్చేసాను. సో లోపల ఫిల్లింగ్ అయితే ఇంకేమి ఇవ్వలేదు, జస్ట్ ఇది ఇంట్లోకే కాబట్టి అలా ఫినిష్ చేసేసాను. ఆ తర్వాత కప్ కేక్స్, కస్టమైజ్డ్ కేక్స్ వచ్చాయని చెప్పాను కదా ఆర్డర్, దానికోసం అయితే నేను ఇలా కప్ కేక్స్ అన్నీ ఒక 6 అలా రెడీ చేసుకొని దానికి చిన్నగా హోల్ చేసుకొని ఆ పీస్ అనేది పక్కన పెట్టేసి కొద్దిగా షుగర్ వాటర్ తోటి సోక్ చేసుకున్నాను. మరీ ఎక్కువ సోక్ చేసేయకండి, పేపర్ కదా అది సోక్ అయిపోతుంది. ఆ హోల్లోని మన చాక్లెట్ గనాచ్ అనేది వేసుకుంటున్నాను. మీరు నార్మల్ వెనీలా ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ క్రష్ అనేది ఆ హోల్స్లో వేసుకోవాలి. నాకు చాక్లెట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి గనాచ్ వేసుకున్నాను. గనాచ్ వేసేసిన తర్వాత మిగిలిన పీస్ ఉంటుంది కదా, తీసిన పీస్, ఆ పీస్ తోటి అక్కడ కవర్ చేసేసి నేను ఇలా 2 లేయర్ కలర్స్ తోటి అయితే క్రీమ్ ఫినిషింగ్ ఇస్తున్నాను. మీకు ఒకే కలర్ కావాలన్నా ఇచ్చుకోవచ్చు. దట్ నాకు ఇక్కడ ఏంటంటే కస్టమైజ్డ్ది ఒక 3 కప్స్ వరకును పైన ఫౌండెంట్తో నేమ్ రాయమన్నారు. ఒక 3 కప్స్కి క్రీమ్ ఫినిషింగ్ ఇచ్చేయమన్నారు. సో నేనేం చేశానంటే మొత్తం అన్నిటికీ క్రీమ్ ఫినిషింగ్ ఇచ్చేసి ఒక 3 వాటికి ఒక క్రీమ్ మీద ఫౌండెంట్ వర్క్ ఇస్తున్నాను. మిగతా 3 కూడా క్రీమ్ ఫినిషింగ్ ఇచ్చేసి కొద్దిగా స్ప్రింకిల్ అయితే జల్లేసాను. మిగతా 3 ఫౌండెంట్ వర్క్ చేయాలన్నాను కాబట్టి కొద్దిగా వైట్ కలర్ ఫౌండెంట్ తీసుకొని దాన్ని కొంచెం రోల్ చేసుకున్నాను. రోల్ చేసుకొని మన దగ్గర ఏవైనా కప్స్ ఉన్నా లేదంటే మౌల్డ్స్ ఉన్నా కట్టర్స్ ఉన్నా వాటితోటి కప్ సైజుని బట్టి దాన్ని బట్టి నేను ఇలా రౌండ్గా కటింగ్ అయితే చేసుకున్నాను. సేమ్ యాస్టీస్గా 3 కూడా అలాగే చేసుకున్నాను అనమాట. సో మీరు ఫౌండెంట్ వైటే ఇవ్వాలని లేదండి, మీకు నచ్చిన కలర్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మ్యాచింగ్గా ఉండాలన్నమాట. సో నేనైతే ఇక్కడ చాక్లెట్ కానికి వైట్ అయితే బాగుంటుందని ఇచ్చేసి దాని మీద హ్యాపీ బర్త్డే పెట్టేశాను. ఇంకొక దాని మీద ఏజ్ అనమాట 22 అని రాయమన్నారు. ఒక దాని మీద నేమ్ అయితే రాసాను. సో కస్టమర్ వచ్చేసి ప్యాక్ చేసే ముందు ఫౌండెంట్ అనేది క్రీమ్ మీద పెట్టుకుంటాం కదా, సేమ్ నేను కూడా అలాగే పెట్టేశాను. సో కస్టమర్ వచ్చారు, వాళ్ళకి బాక్స్ ప్యాకింగ్ చేసేసి ఇచ్చేసాను అనమాట. సో కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి కప్ కేక్స్, టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు. అండ్ ఫైనల్గా ఈరోజు వీడియోలోని ఐస్ క్రీమ్ కోన్ కేక్ అలాగే కప్ కేక్స్ చూపించాను కదా, ఈ 2 కేక్స్లోని మీకు ఏ కేక్ నచ్చింది అనేది నాకు చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బై బాయ్.